నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్. ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, చాలా మంది లోపల లైంగిక సామర్థ్యం చాలా తక్కువ వయసులోనే తగ్గిపోతుంది అని కంప్లైంట్స్ ఒకటి బాగా ఎక్కువగా వింటూ ఉంటాం మనం. అంటే వాళ్ళకి పెళ్ళయ్యి ఒక 10-12 ఏళ్ళు అవుతుంది, 2-3 పిల్లలు ఉండుంటారు, ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉంటారు. కానీ గతంలో లాగా అంగం గట్టిపడట్లేదు, లేకపోతే అంగం గట్టిపడినా సరే సెక్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు సెక్స్లో ఉండలేకపోతున్నాం అనే ఒక రకమైన బలహీనతలాగా ఉండటం అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు చాలామంది దీనికి సంబంధించి వైద్యం చేస్తూ ఉంటారు, వైద్యం చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బయట మందులు కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఒక రకమైన వయాగ్రా అని, సిల్డెనాఫిల్ అని, టెడలాఫిల్ అని మందులు కూడా వేసుకుంటూ ఉంటారు. నేను చెప్పబోయే ఒక కొత్త విషయం ఏంటంటే, మీలో ఎవరన్నా కానీ కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు కనుక వాడుతుంటే, ఈ కొలెస్ట్రాల్కి సంబంధించిన మందుల వలన మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. కొలెస్ట్రాల్ తగ్గించే మందుల ప్రభావంతో మీ శరీరంలో జరిగే కొన్ని రకాలైన హార్మోన్ మార్పుల వలన మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకని చెప్పి కొలెస్ట్రాల్కి మందులు వాడకుండా కుదురుతుందా అంటే అది కూడా కుదరదు. సో మీకిలో ఎవరికన్నా సరే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి దానికోసం మందులు వాడుతున్న పరిస్థితిలో కనుక మీరు ఉంటే, కొలెస్ట్రాల్కి సంబంధించిన లాభము, కొలెస్ట్రాల్ తగ్గించుకున్నప్పుడు జరిగే లాభాలు, అలాగే సెక్స్ సామర్థ్యం తగ్గిపోకుండా దాని వలన జరిగే నష్టాన్ని అరికట్టడానికి ఎలా చేయాలనే దానికి అది చాలా ఇంపార్టెంట్.